వక్ఫ్ సవరణ చట్టం అమల్లోకి వచ్చింది. దీనికి సంబంధించి కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారగా ఇప్పుడు కేంద్రం నోటిఫికేషన్తో పార్లమెంటు ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ చట్టం 2025 అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన వక్ఫ్ సవరణ చట్టం 2025 అమల్లోకి వచ్చింది. దీనికి సంబంధించి కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో మంగళవారం నుంచే అమల్లోకి వచ్చింది. ఇటీవల పార్లమెంట్ ఉభయ సభల్లోనూ బిల్లు పాస్ అయింది. ఆ తర్వాత బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో వక్ఫ్ బిల్లు చట్టంగా మారింది. దానికి సంబంధించి కేంద్రం గెజెట్ కూడా విడుదల చేసింది. దీంతో వక్ఫ్ సవరణ చట్టం 2025 అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 8వ తేదీ నుంచే ఈ చట్టం అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఆ నోటిఫికేషన్లో కేంద్రం వెల్లడించింది. వక్ఫ్ బిల్లుపై లోక్సభ, రాజ్యసభల్లో చర్చ అనంతరం ఓటింగ్ జరిగింది. రెండు సభల్లోనూ బిల్లు నెగ్గింది. లోక్సభలో 288, 232, రాజ్యసభలో 128, 95 ఓట్ల తేడాతో బిల్లు గట్టెక్కింది. మరోవైపు కేంద్రం తీసుకొచ్చిన కొత్త వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ముస్లిం సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై విపక్ష పార్టీల ఎంపీలు, ముస్లిం సంఘాల ప్రతినిధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వక్ఫ్ చట్టంపై ఇప్పటి వరకు 15 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సర్వోన్నత న్యాయస్థానం ఈ నెల 16ను విచారణ జరపనుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం కేవియట్ను దాఖలు చేసింది. తమ అభిప్రాయం తెలుసుకోకుండా ఎలాంటి ఆదేశాలు జారీ చేయొద్దని కోరింది.